మరి వర్షిప్ పాటలు పాడుతుంది బాగానే. మరి పాట పాడి దేవుని నామాన్ని మేము పరుచుకుంటూ ముందుకు సాగుదాం. ఈ రాత్రి ఇది మొదటి రాత్రి దేవుడు ఎంతో కృప చూపి ఈ స్థలంలోకి మనందరినీ సజీవులుగా నడిపించిన విధానాన్ని బట్టి మరి మొదటి వర్తమానాన్ని మనకెంతో చక్కగా మనము ఇనుములాగా మండే ఇనుములాగా ఉండాలి. ఆమె మనల్ని విరక్కొట్టేవాడు ప్రపంచంలోనే లేడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవునికి రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు స్తుతిద్దామండి. అలాగే ఈ స్థలంలోకి మరి సెకండ్ వర్తమానికులుగా ఉన్నటువంటి దైవజనులు మనోహర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే మొదటి వర్తమానాన్ని ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేక వందనాలు. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి మరి అప్పారావు అంకుల్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిద్దాం. రెండు చేతుల పైకెత్తి ఈ ఫిబ్రవరి మాసంలో 16 దినాలు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ మొదటి వర్తమానం ద్వారా ప్రభుని స్తుతించడానికి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నా రక్షకుడు ప్రభు అయిన దేవుడు ఈ రాత్రి మన పట్ల చూపిన అద్భుతమైన కృపను బట్టి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మేమందరము కూడా అనేక శోధనల మధ్యలో కొనసాగుతున్నాం. ఈ రాత్రి బలమైన వాక్కులు మా హృదయాల్లోకి మీరు పంపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకముగా నీ పరిశుద్ధ సన్నిధి వైపు రెండు చేతులెత్తుతున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. నీ బలమైన సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభువా. ఈ ప్రజల మధ్యలో నీ ఆత్మాభిషేకాన్ని ఉంచుతున్నందుకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరొకసారి యేసయ్యా వందనాలు అని చెప్పండి అందరూ. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. మరోమారు యేసు రక్తమే జయమంటూ చెప్దాం. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. మరొకసారి కలిసి అందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం. ఒక పాటను పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అది నీ కృపయే, అది నీ కృపయే. నాకు మించి నాకు చేసినే, అది నీ కృపయే, అది నీ కృపయే. నా జీవిత పాటయే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అందరికీ చెప్పండి. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అది నీ కృపయే. మన వెంబడే అది నీ కృపయే. నాకు మించి నాకు చేసినే, అది నీ కృపయే, అది నీ కృపయే. నా జీవిత పాటయే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అందరూ అనగలరా? ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అది నీ కృపయే, అది నీ కృపయే. నా మించి నాకు చేసినే, అది నీ కృపయే, అది నీ కృపయే. నా జీవిత పాటయే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అవునయ్యా, అందుకే గొప్ప కృపను చూపి మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎరగకుండా మనల్ని కాపాడగలిగిన ఆయన కృప ఔన్నత్యాన్ని ఆరాధిద్దాం. స్తోత్రం. కృంగిన వారిని తన వరికి చేర్చును, కృంగిన వారిని తన వరికి చేర్చును. నమ్మిన వారిని గొప్ప హెచ్చించును, నమ్మిన వారిని గొప్ప హెచ్చించును. అది నీ
చేతులు పైకి సింహాసనాసనుడైన నా ప్రభుకు హృదయాలతో కలిసి అందరూ చెప్పగలరా? ఏమి చెప్పి పాడను నీ కృపలను, అందరూ వివరింపనా వల్ల కాదయా, అది